దారుల అత్యాశలను ఆసరాగా చేసుకుని కోట్లలో కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్వర్క్పై మల్కాజ్గిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నెల 10 నుంచి 16 వరకు జరిపిన మెరుపు దాడిలో 5 కీలకమైన సైబర్ మోసాల గుట్టురట్టు చేసి 6 నిందితుల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సైబర్ ముఠాల బారిన పడి మోసపోయిన బాధితులకు కోర్టు ద్వారా 6.80 లక్షల నగదును తిరిగి ఇప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకటవ కేసులో సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన కాసాని సతీష్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ పాత్ ఓవర్సీస్ కన్సల్టెంట్ నుండి దిల్కుష్ అనే వ్యక్తి ఐడెంటిటీతో నిరుద్యోగులకు జర్మనీలో వీసాలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. 8 మంది అభ్యర్థుల నుంచి పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు సేకరించి నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట బాధితుల నుంచి 5,39,999 రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఈ కేసులో నిందితుడు సతీష్ సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్ అందించినట్లు తేలింది. రెండో కేసు పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన ఇందార్పు నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ పోర్టల్లో ప్లాట్ అద్దెకు ఉందంటూ ప్రకటన ఇచ్చి ఓ మహిళను సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. తాను ఆర్మీ కెప్టెన్ పవార్ అని పరిచయం చేసుకుని మిలిటరీ ప్రోటోకాల్ ప్రకారం అడ్వాన్స్ పేమెంట్లు చేయాలంటూ నమ్మించారు. ఆటోపే రిఫండ్ వస్తుందంటూ నమ్మించి బాధితురాల నుంచి 5 విడతల్లో 2,75,545 రూపాయలు కాజేశారు. నవీన్ ఈ కేసులో అకౌంట్ ప్రొక్యూర్గా వ్యవహరించాడు. మూడో కేసులో హైదరాబాద్కు చెందిన కొమ్ము విష్ణు మక్కల అరవిందలను పోలీసులు జైలుకు పంపారు. బాధితుడి ప్రమేయం లేకుండానే యునెస్కో Q2కో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ VIP అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. తాము స్టాక్ మార్కెట్ నిపుణులంటూ నమ్మించి నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా IOPలతో బ్లాక్ ట్రేడింగ్ పేరిట 21.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. తీరా లాభాలు వచ్చాక విత్డ్రా చేసుకోకపోతే బ్రోకరేజ్ ఛార్జీల పేరిట మరో 5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు. నాలుగో కేసులో వనస్థలిపురం BN రెడ్డి నగర్కు చెందిన పందుల శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్ నేహా శర్మ మాట్లాడుతున్నారంటూ బాధితుడికి ఫోన్ చేసి UK నుండి మీ పేరు మీద గోల్డ్ చైన్లు విదేశీ కరెన్సీ ఉన్న పార్సిల్ వచ్చిందని బెదిరించారు. ఆపై RBI పేరిట నకిలీ ఈమెయిల్ పంపి కరెన్సీ కన్వర్షన్, డేమరేజెస్ ఛార్జీలు, ఇన్కమ్ ట్యాక్స్ పేరిట 4,79,000 లాగారు. ఐదో కేసులో విజయపురి కాలనీకి చెందిన నన్నాక రఘునాథ్ను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కసి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్కు సైబర్ కేటుగాళ్లు ఎవరికీ తెలియకుండా RTO ట్రాఫిక్ చలాన్ APK అనే ప్రమాదకరమైన హ్యాకింగ్ ఫైల్ను ఇన్స్టాల్ చేయించారు. అనంతరం ఆయన వాట్సాప్ అకౌంట్ ద్వారా ఆ అకౌంట్కు మెసేజ్లు పంపి అర్జెంట్ నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఆదేశించారు. MD గారే పంపించారనుకుని బాధితుడు 2 రోజుల్లో ఏకంగా 40,08,000 రూపాయలు బదిలీ చేసి మోసపోయాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట మోసాలు విపరీతంగా పెరుగుతున్నందున